ఏపీలో అధికారం మారింది. రాజకీయ రచ్చకు తెరలేచింది. మాజీ సీఎం జగన్ చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి సర్కార్ ఇలా కొలువు తీరిందో లేదో జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అంటూ టీడీపీ నుంచి సంచలన ఆరోపణలు తెరపైకొచ్చాయి. దాని గురించి చర్చ జరుగుతుండగానే వివాదాస్పదంగా మారిన ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం మరింత సెగలు పుట్టించింది. ఈ నిర్మాణాలపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నిర్మాణాల కోసం సుమారు 450 కోట్లు ఖర్చు చేశారని, అవన్నీ జగన్ తన సతీమణి భారత్ కోసమే అనే కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిణామాల మధ్య భారత్కి ఊహించని షాక్ తగిలింది. భారత్ పిఏ వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఈ విషయం వైరల్గా మారింది. అయితే రవీంద్రారెడ్డి వ్యవహారానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా నేతలే టార్గెట్గా రవీంద్రారెడ్డి దారుణాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిల, సునీతారెడ్డి లాంటి మహిళా నేతలపై రవీంద్రారెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవాడని అంటున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో రచ్చ చేసేవాడని టీడీపీ మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. ఇక అటు చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు మండిపడుతున్నారు. ఈ వరుస భారీ ఆరోపణలతో భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గ మధ్యంలో పోలీసులు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదని, ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు అంటున్నారు.